హలో అండి. అందరికీ నమస్తే. సో, ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి ఐఏఎస్‌కి సంబంధించి. అయితే సివిల్స్‌కి సంబంధించి ఇప్పుడు మనం లా ఎక్సలెన్స్‌లో ఉన్నాము. ఇక్కడ దాదాపు 50 మంది 2 తెలుగు స్టేట్‌లలో దాదాపు 40 మంది కంటే ఎక్కువ తెలుగు వాళ్ళు సత్తా చాటారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం లా ఎక్సలెన్స్‌లో యాస్పిరెంట్స్‌తో ఉన్నాం. మేడం మీ పేరు? నా పేరు అర్పిత. అర్పిత గారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎంతో కష్టపడితే మీకు ఇప్పుడు ఈ పొజిషన్ వస్తది. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఐఎమ్ హ్యాపీ ఫైనలీ ఎఫర్ట్‌కి సమ్ రిజల్ట్ హస్ కమ్ ఔట్ అని. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. అంటే నేను ఎందుకన్నానంటే ఆల్రెడీ అంటే మనం అశోక్ నగర్ తీసుకున్నా, ఇప్పుడు దిల్సుఖ్ నగర్ తీసుకున్నా, ఏ ఏరియా తీసుకున్నా ఎక్కువగా యాస్పిరెంట్సే ఎక్కువ ఉంటారు. ఇందులో మీరు సెలెక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూ క్లియర్ చేసి ముందు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ అనుకుంటూ ఇలా వచ్చారు. ఎలా ఉండే మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? నేను నా ప్రిపరేషన్ 2019లో స్టార్ట్ చేశాను. ఇది నా 4th అటెంప్ట్ అండ్ నా ఫస్ట్ అటెంప్ట్ వరకు వెళ్ళాను, క్వాలిఫై అవ్వలేదు. సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు. థర్డ్ అటెంప్ట్లో మళ్ళీ ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వలేదు. సో దిస్ ఇస్ మై 4th అటెంప్ట్ అండ్ థర్డ్ ఇంటర్వ్యూ అండ్ ఫైనలీ ర్యాంక్ వచ్చింది 639. అండ్ I think one has to be confident about themselves and hard work చేయాలి and luck also should favor finally. అంటే ఫస్ట్ టైం ఫస్ట్, సెకండ్ ఒక క్వాలిఫై కాకపోయేసరికి కొంచెం నిరాశ పడతారు చాలామంది. అందులో మనం చాలామందిని చూస్తాం, మన ఫ్రెండ్స్‌ని చాలామందిని చూస్తాం. అంటే వాళ్ళకి మీరేం చెప్తారు? నా విషయంలో I think I'm lucky that all through my 4 attempts I've qualified 4 prelims and I've given 4 mains. And దాంట్లోనూ నేను 2 times ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను కాబట్టి నా జర్నీ ఎక్కడ కూడా ఆగలేదు ఎక్సెప్ట్ ఫర్ మై సెకండ్ టైం మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు. అప్పటికి 2 monthsలో ప్రిలిమ్స్ ఉండే. సో ఆల్వేస్ I was in that cycle. బట్ ఎక్కడైనా మధ్యలో బ్రేక్ వచ్చి ఉంటే మేబీ మై స్టోరీ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. బట్ ఐఎమ్ లక్కీ దట్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ దట్ సైకిల్ కాబట్టి చదవాల్సి వచ్చేది ప్రతిసారి. సో చాలామంది ఏమనుకుంటారంటే మేము ఇంట్లో ఉండి చదువుకుంటాం, ఇది క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి ప్రిలిమ్స్ క్లియర్ అవ్వగానే మెయిన్స్కి మేము ప్రిపేర్ అవుతాంలే ఇంటి నుండి అని చెప్పి చాలామంది ఇంటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా ఉండాలి అంటారా ఈ జర్నీలో? నేను నా 4 మెయిన్స్ కూడా ఇంటి నుంచే ఇచ్చాను. నేను ఇనీషియల్గా 2019లో నేను ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను వాజరామన్ రవి నుంచి. 10 months కోర్సున ఐ కంప్లీటెడ్ ఇట్ ఇన్ 8.5 months అండ్ ఐ కేమ్ బ్యాక్. ఇంట్లోంచి చదువుకున్నాను అండ్ ప్రిలిమ్స్ కూడా ఆల్ 4 అటెంప్ట్స్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఆర్ ఇంటర్వ్యూ కూడా ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యాను. బట్ సమ్వేర్ ఇఫ్ దేర్ సంథింగ్ దట్ ఐ వాజ్ ల్యాకింగ్ ఇస్ నా మెయిన్స్ కోర్స్ సరిగ్గా లేదు. మేబీ మంచి మెంటర్షిప్ ఉండుంటే ఇంత టైం పడకపోతుండే. సో in that case maybe if you have right guidance and if it is coming from an institute or any other aspirant, one should go for it. అప్పుడు అంత టైం పడదేమో. సో బట్ పక్కా ఇన్స్టిట్యూట్కే రావాలి అని అనను బికాస్ ఐ హావ్ స్టడీడ్ ఫ్రమ్ మై హౌస్ ఓన్లీ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ మై హోమ్. I have not been in a hostel. I have not gone to study halls and all. I have studied from my home, my room. మీ ఫౌండేషన్ ఎలా ఉండింది? అంటే మీరు 2019 నుంచి స్టార్ట్ చేశారు, దగ్గర దగ్గర ఇప్పుడు 4-5 years అవుతుంది అనుకోండి. ఈ 5 yearsలో అయితే మీరు చేసి ఉంటారు, అంటే మీకు ఫౌండేషన్ గట్టిగా ఉండుంటుంది. మీరు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు, ఎప్పుడు అంటే ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్లో ర్యాంక్ కొట్టాలి అనేసి? నేను బీటెక్ చేశాను జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి. 2015 to 19 బ్యాచ్ నాది. సో 2016 మై సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ అన్ ఎన్జిఓ మేక్ అ డిఫరెన్స్ అని. సో ఇట్ వాస్ రిలేటెడ్ టు టీచింగ్ చిల్డ్రన్ ఎట్ ఆర్ఫనేజెస్ ఆర్ షెల్టర్ హోమ్స్. సో ఆ టైంలో ఐ గాట్ టు ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ వాలంటీర్స్ అండ్ డిఫరెంట్ సర్కిల్స్ ఆఫ్ లైఫ్, డిఫరెంట్ స్పియర్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఆప్షన్స్ అని తెలిసింది. సో అప్పుడు సివిల్ సర్వీసెస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ డైవర్సిటీ అండ్ it actually gives you that satisfaction with your job and it is a platform to help a lot of people. It has an impact on AC. So there I decided and after 4th year I started preparing. అండ్ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ మీరు ఎలాగో ఐఏఎస్ అవుతారు. అండ్ ఎలా అంటే ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి? ఐఏఎస్ అయితే అవును, ఐపీఎస్ వస్తుంది అనుకుంటున్నాను. సో ఐ విల్ అలా ఏం లేదు, ఐ గివ్ మై అటెంప్ట్ అగైన్. బట్ children cause అనేది it has always been dear to me. That is one of the push factors for me to select this field. And child cause and women empowerment and women education and education as a whole. These three are very dear causes to me. So if I am given an opportunity to work on it, then I'll be happy. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Thank you. సార్, మీరు ఫాదర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? Yeah, for any parents, no, success of children is always happy. I am also. Yeah, thank you. అండ్
మీరు మీ పాపకి ఇచ్చిన సపోర్ట్ ఎలాంటిది? అంటే అనుకున్నారా? 4th అటెంప్ట్ అంటున్నారు. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ అవ్వగానే ఒక ఫీల్ వస్తది గదా! అంటే మరి క్లియర్ చేస్తారా? చేయరా? ఈవెన్ పక్కింటి వాళ్ళు, మన బంధువులు కూడా అంటారు. అరే! ఎన్ని రోజులు క్లియర్ చేస్తదా? చెయ్యదా? అని చెప్పేసి. ఎలాంటి ప్రెషర్ ఏమన్నా వచ్చిందా? అంటే ఎస్ మ్యామ్, ఆబ్వియస్లీ ఏంటంటే పర్టికులర్లీ గర్ల్స్ ఉన్నప్పుడు ఇంకా ఇది కొంచెం ప్రెషర్ ఎక్కువనే ఉంటుంది. బట్ అవన్నీ నేనేమంత పట్టించుకోలేదు. సో ఆల్వేస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ షీ విల్ డూ అని. సో అల్టిమేట్లీ షీ అచీవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రాజ్ కుమార్ ఉన్నారు. ఈయన ఆదిలాబాద్ నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకొని ర్యాంక్ కొట్టి ఇప్పుడు IAS IPS కాబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది? మీ ఫీల్ ఎలా ఉంది? హ్యాపీగా ఉందండి, కొంచెం రిలీవ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఉంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి, ఏం మాట్లాడాలో. బట్ యా, అంటే చాలా రోజుల నుంచి అంటే డిఫికల్టీస్ ఉంటాయండి. ఇంకా చాలా లాంగ్ ప్రాసెస్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. 3-4 టైమ్స్ రాయాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ మై 4th అటెంప్ట్. లాస్ట్ 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. సో ఆ 5 years ఎఫర్ట్ అంతా ఇవాళ ఒక రోజు కొంచెం ఆ రిజల్ట్స్ చూస్తున్నాం కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అంటే ఇది ఎన్నో అటెంప్ట్? ఏ ర్యాంక్ వచ్చింది మీకు? నాది 4th అటెంప్ట్ అండి. ఇది నాకు ఐ గాట్ 703 ర్యాంక్. ఇప్పుడు మీకు ఏ డిపార్ట్మెంట్ వచ్చే అవకాశం ఉందంటే? అది తెలియదండి, చెప్పలేము. అది అంటే నేను చూడాలండి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఆదిలాబాద్ వాసిగా, ఆదిలాబాద్లో ఎక్కడండి మీరు? ఆదిలాబాద్ లోకల్ అండి మాది. సో మన ఆదిలాబాద్ అంటేనే గిరిజనులు ఎక్కువగా ఉండే, ఎడ్యుకేషన్ తక్కువగా ఉండేది, లీస్ట్లో ఉంటుంది మనది ఆదిలాబాద్ అనేది. సో మీరు ఐఏఎస్గా ఇట్లా రావడం, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అంటే ఆదిలాబాద్ అయితే, అంటే ఆదిలాబాద్ కోర్స్ అండి ఇష్యూస్ ఉన్నాయి ఆదిలాబాద్లో. చాలా డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఆదిలాబాద్లో కొంచెం బ్యాక్వర్డ్నెస్ ఉంది బికాస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా అండ్ లాట్ ఆఫ్ పీపుల్ బీయింగ్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీ. సో అలా ఉంది అనమాట. బట్ అంటే చదివానండి, ఇంకా బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్. సో అట్లా అనమాట, మనం చదువుకోవాలి. మా ఫాదర్ టీచర్ కావడం వల్ల నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. చదువుకున్నాను, ఇంకా ఈ ర్యాంక్ వచ్చిందంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ మై డాడ్. అంటే 4th అటెంప్ట్ అంటేనే కొంచెం ఒక రకమైన భయం వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ పోయేసరికి కొంచెం లో కాన్ఫిడెన్స్ వస్తుంది. అయినప్పటికీ మన ఫ్రెండ్స్, మన పేరెంట్స్ ఎవరో సపోర్ట్ ఉండడం వల్ల కొంచెం ముందుకెళ్తాం. ఈ 3rd అటెంప్ట్ పోయేసరికి కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ పోతుంది. మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? అంటే నేను ఎప్పుడు మెయిన్స్ ఓరియంటెడ్ ప్రిపేర్ అవుతుండే. సో మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అవుతాం. సో ఆ టైప్లో ప్రిపేర్ అవుతుండే అనమాట. ప్రిలిమ్స్కి నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో ఆ 3 years నుంచి నేను ఏంటంటే, మనం టైం వేస్ట్ చేయకుండా మనం ఏదో ఒక దాని మీద వర్క్ చేయాలండి, ఏదో ఒక దాని మీద వర్క్ చేస్తూ ఉండాలి. సో మేబీ లాస్ట్ 3 yearsలో కాకుండా ఇంకా ఈసారి వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నాది కాలేజ్ 2019లో అయిపోయింది. దాని తర్వాత నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అవుతున్నాను అండి. అంతకుముందు ఫౌండేషన్ ఎలా ఉండేది? అంటే జనరల్గా సివిల్స్ కోచింగ్ అంటేనే చిన్నప్పటి నుంచే ఏదో ఒక రకమైన ఫౌండేషన్ ఉండాల్సిందే. మ్యాథ్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, సైన్స్ స్టడీస్ కానీ. మీకు ఎలా ఉండేది? ఫౌండేషన్ ఎలా ఉండేది? మీరు 2019లో అంటున్నారు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలా ఉండేది? మీకు లా ఎక్సలెన్స్ వాళ్ళు ఎలాంటి పుషప్ ఇచ్చారు? నాది 2019లో బీటెక్ అయిపోయిందండి, మెకానికల్ ఇంజనీరింగ్, NIT వరంగల్ నుంచి. సో దాని తర్వాత నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అవుతున్నాను. నేను బిగినింగ్లో ఆప్షనల్ కోసం బాలలత మేడం దగ్గర జాయిన్ అయినాను, CSB ఇన్స్టిట్యూట్లో. జనరల్ స్టడీస్కి మాత్రం నేను ఆన్లైన్లో విజన్ IAS ఢిల్లీ ఇన్స్టిట్యూట్ తీసుకున్నాను. నాది ప్రిలిమ్స్ అవ్వకపోవడం వల్ల నాకు కొంచెం ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు ఇక్కడ RRP ప్రోగ్రామ్ జాయిన్ అవ్వమని. నేను లా ఎక్సలెన్స్ RRP ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను. ప్రిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో కూడా నాకు లా ఎక్సలెన్స్ వాళ్ళు హెల్ప్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్లో కూడా CSB IAS అకాడమీ, విజన్ IAS, ఫోరం IAS చాలా ఇన్స్టిట్యూట్ల నుంచి హెల్ప్ వచ్చిందండి. అంటే ఇప్పుడు నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, పర్సనల్గా చాలామంది ఇంట్లో నుంచి ప్రిపేర్ అవ్వాలా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళ ద్వారా ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి అనుకుంటారు. మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఇప్పుడు అప్కమింగ్ IAS ఆస్పిరెంట్స్కి కానీ మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అంటే నాకేమనిపిస్తుంది అంటే, మీ కంఫర్ట్ చూసుకోండి. మీకు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయితే మీకు ఆ ఎన్వైర్న్మెంట్ అంటే
ఇఫ్ యూ కెన్ స్టడీ అట్ హోమ్ అలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటే యూ కెన్ ప్రిపేర్ అట్ హోమ్. లేదంటే మీరు ఒక ప్లేస్కి వచ్చేయండి, ఒక సపరేట్ రూమ్ తీసుకొని అక్కడ ప్రిపేర్ అయిపోండి. సో టార్గెట్ మీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈవెన్ మన ఆదిలాబాద్ డిస్టిక్ కానీ ఇటు మీరు ఎక్కడ వెళ్తే అక్కడ మీ లక్ష్యం ఏంటి? అంటే నాకు ఇంకా సర్వీస్ ఏమొస్తుందో తెలియదు మ్యామ్. నాకు అది తెలిసిన తర్వాత నేను ఎగ్జాక్ట్గా మీకు చెప్పగలుగుతాను. కానీ ప్రస్తుతానికి నేను అనుకుంటుంది ఏంటంటే సివిల్ సర్వీసెస్లో నేను వచ్చిందే ఎందుకంటే ఐ వాంట్ టు బీ దట్ పర్సన్. అంటే అందరికీ హెల్ప్ కావాలండి, అందరికీ ఆ డెవలప్మెంట్ అనేది రావాలి. మన ఆదిలాబాద్లో తక్కువ ఉంది కొంచెం. ప్రతి ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ చేయాలి. దట్స్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ ఫర్. సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో ఫర్ దాట్ ఓన్లీ. సో ఏంటంటే ఎవరైనా అంటే ఎవరి గ్రీవెన్స్ ఉన్నా అడ్మినిస్ట్రేషన్ అడ్రస్ చేయాలి. సో నేను ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ సర్వీస్ వచ్చినా ఐ వుడ్ లైక్ టు డూ దట్. సిన్సియర్గా హార్డ్ వర్క్ చేద్దాం అనేది నా గోల్ అండి, అంతే. మీకు ఆదర్శం ఎవరు? ఈ ఐఏఎస్ కానీ ఇందులో మీకు ఆదర్శం ఎవరు? నాకు 3 పీపుల్ ఉన్నారండి నాకు ఇన్ జనరల్ లైఫ్లో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ అండి, నాకు హీఈస్ అ బిగ్ ఇన్స్పిరేషన్. నాకు డిసిప్లిన్ నేర్పారు మా ఫాదర్. దాని తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తర్వాత నేను ఇంకా కొంచెం సినిమాలు చూస్తాను. సో ఐ లైక్ షారుఖ్ ఖాన్. సో ఆ ముగ్గురు నాకు ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా రిలీఫ్మెంట్ కోసం మూవీస్ చూస్తూ ఉండాలి. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్.